దుర్గమ్మ దుర్గమ్మ అడు చూడు. చూసారా, ముహూర్తాలు పెట్టించడానికేమో. పంతులు గారు, పంతులు గారు, ఇట్రండి ఇట్రండి. నమస్కారం అమ్మా దుర్గమ్మ గారు. ఏంటి సంబంధాలు ఏమైనా చూడమంటోందా కూతురికి? గంతకు తగ్గ బొంతను ఎవరినైనా చూసారా? అదేమీ లేదమ్మా, నాకు అలాంటిదేమీ చెప్పలేదు. చిన్నపిల్ల కదా, అప్పుడే ఎందుకని ఆగారేమో. అది చిన్నపిల్ల. చిచ్చర పెడుకు. వేరే ఏమైనా ఆలోచనలున్నాయా ఏంటి? అయిన సంబంధం అది ఇది అని మీతో ఏమైనా అంటుందా? లేదమ్మా, ఎప్పుడూ అలాంటి ప్రస్తావన రాలేదు. సరే, మీరు వెళ్ళరండి. అమ్మా, ఏంటి పంతులు గారు? మీ ఆచారం ప్రకారం సుభద్ర బలరామ పూజ అన్నా చెల్లెళ్ళు పీట్ల మీద కూర్చొని ప్రతి సంవత్సరం చేస్తారు కదా. చెడక ముందు చేసేవాళ్ళం, ఇప్పుడు చేయట్లేదు. నేను వారే ప్రతి సంవత్సరం చేస్తున్నా. అయినా 12 ఏళ్లు కావస్తోంది. ఈ సంవత్సరం అయినా అన్నా చెల్లెళ్ళు పీట్ల మీద కూర్చొని పూజ చేస్తే మంచిది. పంతులు గారు అని పలకరించడం తప్పయిందే. అదేమిటమ్మా అలా అంటారు? లేకపోతే సలహాలు ఇస్తున్నారేంటి? సలహాలు మంచి చెడు అని నేను మిమ్మల్ని అడిగానా? పెద్దవాళ్లు పంతులు అని గౌరవిస్తున్నాను. మంచిది అని చెప్పడం తప్ప అమ్మా? అన్నా చెల్లెళ్ళంట అన్నా చెల్లెళ్ళు. రాయబారాలు మారటం మంచిది. అబ్బా మీరు ఊరుకోండి పంతులు గారు, మీరు వెళ్ళండి. లేకపోతే బజార్లో మీ పరువు మీరే తీసేసుకుంటారు. వెళ్ళండి. సత్యవతి, అసలు ఈ విషయం చెప్పమనే పంతులు గారిని పిలిపించిందా ఏంటి? అయ్యుండొచ్చు. అవునా పంతులు గారు? అలా ఏం కాదమ్మా. మరి మేమేం అడగందే వాళ్ళు చెప్పందే మీరు మాకు చెప్పడం ఎందుకు? చూడండి, ఎవరైనా అడిగితే చెప్పడం నేర్చుకోండి. ఊరికే ఉచిత సలహాలు ఇవ్వకండి. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళండి పంతులు గారు. నమస్కారం అమ్మా. దుర్గమ్మ, ఏంటమ్మా దుర్గా, నువ్వు ఆఫీస్ దాకా వచ్చావు? ఏంటి సంగతి? ఏమన్నా పనా? చెప్పాలా? ముందు మీకు చెప్పాలా? తమరికి చెప్తే గాని కమిషనర్ గారితో మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వరా? అది కాదమ్మా. ఏంటి అమ్మ బొమ్మ అంటున్నావు? నేను కమిషనర్ గారి భార్యని. నిన్ను అడగాల్సిన అవసరం, నీకు చెప్పాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఏం కావాలమ్మా అంటూ ఏం కావాలమ్మా? కమిషనర్ గారు, కమిషనర్ గారు, ఏంటి ఆఫీస్కి వచ్చావు? సెంట్రీ డ్యూటీ చేద్దామని. సెంట్రీ డ్యూటీ ఎందుకు? నా డ్యూటీ చేయి. పవర్ బాగా చూపించొచ్చు. అంటే ఏంటి మీ ఉద్దేశం? అంత గయ్యాళిదాన్నానా? పవర్ చూపించే వాళ్ళందరూ గయ్యాలి వాళ్ళ? నీకు సూట్ అయ్యే పోస్ట్ అని లెవెల్ పెంచి పోస్ట్ చెప్తే అలా పెడర్థాలు తీస్తావేంటి? నాకే డ్యూటీలు వద్దులే. మీరు ఎక్స్ట్రా డ్యూటీలు మాత్రం చేయకండి. ఎక్స్ట్రా డ్యూటీలా? ఏంటవి? మాటివ్వటాలు, నెత్తిన పెట్టుకోటాలు, ఆహా ఓహో అని మురిసిపోయి పరాయి వాళ్లకు ప్రిఫరెన్స్లు ఇచ్చి ముందు వరుసలో కూర్చోబెట్టడాలు, అనవసరంగా ప్రయారిటీలు ఇవ్వటాలు. చూడు, టైం వేస్ట్ చేయకుండా విషయం ఏంటో సూటిగా చెప్పు. తమరు కాస్త శ్రద్ధ పెట్టి వినాలి. బలరామ సుభద్ర వ్రత పూజకి వారు తమరితో పాటు పీటల మీద కూర్చొని ఆ అన్నా చెల్లెళ్ళు కాని ఈ అన్నా చెల్లెళ్ళు చేయాలని చూస్తున్నారు. ఆ విషయంగానే మీ చెల్లెలు గారు ప్రత్యేకంగా పంతులు గారిని పిలిపించి మాట్లాడారని తెలిసింది. అది పిలిపిస్తే నన్నేం చేయమంటావు? అయినా అన్నా చెల్లెలు కూర్చొని చేయడం పద్ధతేగా. ఈ పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు అనే మాటలు పక్కన పెట్టండి. పెళ్లైపోయాక, గోత్రం ఇంటి పేరు మారిపోయాక ఇంకా అన్నా చెల్లెళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటినుంచో మనం పూజ చేస్తున్నాం. ఈసారి అలాగే మనమే చేయాలి. అదే పద్ధతి. పక్కన పారేసిన పాత పద్ధతులు తమరు పునరుద్ధరించడానికి ప్రయత్నించకండి. అవతలి వాళ్ల ప్రయత్నాలకి సహకరించకండి.
మనుషుల్లో స్వార్థం మనసులో కుళ్ళు పెట్టుకొని ఏదో ఒక విధంగా పూజ చేయాలని చూస్తోంది. అయినా పూజలో స్వార్థం ఏంటి దుర్గా? ఫలితం మీద స్వార్థం అండి. వాళ్ళేంటో, వాళ్ళ ఆలోచనలేంటో, వాళ్ళ బుద్ధులేమిటో నాకు తెలుసు. చెప్పింది విని కొట్టినట్టు చేయకండి. లెక్క చేయకపోయినా అటు మొగ్గు చూపినా బాగుండదు. అది చెప్పడానికే వచ్చాను. తేడాలొస్తే మీకు నాకు మధ్య చాలా తేడాలొస్తాయి. హా, ఎందుకమ్మా అర్ధరాత్రి ఒక్కదాని వేళ కుమిలిపోతున్నావు? ఏం జరిగిందమ్మా? అంత బాధపడాల్సిన పనేంటమ్మా? ఏం చెప్పమంటావు తులసి? చెప్పకపోతే ఈ బాధకు కారణం ఎలా తెలుస్తుందమ్మా? కోరిక తీరదేమో అన్న బాధే. ఏంటమ్మా అంత తీరని కోరిక? అయినా ఇలా కన్నీళ్లు దారిపోస్తే అవి దారి చూపిస్తాయా? పరిష్కారం లేని సమస్య, ముగింపు లేని దుఃఖం ఉండదమ్మా. చెప్పు. ఏం లేదు తులసి, ఈ సంవత్సరం ఆ బలరామకృష్ణ సుభద్రల పూజ నేను అన్నయ్య చేయాలనుకున్నాం కదా. ఆ దేవుడి ఆశీర్వాదం నాకు దక్కేటట్టు లేదు. బాధగా ఉంది. తలుచుకుంటేనే దుఃఖం ఆగడం లేదు. నువ్వేం వరి అవ్వకమ్మా. నిన్ను మామయ్యని పీటల మీద కూర్చోబెట్టి ఆ పూజ జరిపించే బాధ్యత నాది. నువ్వు జరిపిస్తావా? నమ్మకం ఉంచమ్మా. ధైర్యంగా నిద్రపో. ఖచ్చితంగా జరిపిస్తాను. కాన్ఫిడెన్స్ అంటే అది. ఇంకేం, ప్రశాంతంగా పడుకో. తులసి మాటిచ్చిందంటే జరిపించి తీరుతుంది. ఎలా జరిపిస్తావే? కోరిక న్యాయమైందైతే, నెరవేరాలి అనే బలమైన లక్ష్యం ఉంటే పట్టుదలతో దేన్నైనా సాధించొచ్చు. నా నమ్మకం నాదమ్మా. నువ్వింకేం ఆలోచించకు. మా వతను గురించి మర్చిపోయి మాట్లాడుతున్నావు తులసి. ఎవరన్నారన్న విషయం నువ్వు మర్చిపోమా. మాటిచ్చింది ఎవరు అనేది మాత్రమే గుర్తుంచుకో. ఇంకీ సమస్య నీది కాదమ్మా, నాది. నీ కంట కన్నీరు కారడం నేను చూడలేనమ్మా. ఆ దేవుణ్ణి ఒప్పించి జరిపిస్తా. అత్తయ్య అంగీకరించేలా నేను చేస్తాను. బావలాగానే తులసి అన్నదంటే అయిందన్నట్టే. డోంట్ వరీ ప్రియా.
నమస్కారం కృష్ణప్రసాద్ గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. అయ్యా, తమరి చెల్లెలు కృష్ణప్రియ గారు. ఏంటి పంతులు గారు, వచ్చిన వాళ్ళం మీ దృష్టి కానట్లేదా? రాని వాళ్లకు అంత మర్యాద ఇచ్చి అంత ఘనంగా వివరం అడుగుతున్నారు. మాతో పాటు వచ్చే అర్హత వాళ్ళెప్పుడో పోగొట్టుకున్నారు. వాళ్ళ గురించి మమ్మల్ని అడగటం ఏంటి? అయినా ఎన్నో ఏళ్ల నుంచి మేము పూజ చేస్తున్నాం కదా, ఎందుకు అంత ప్రత్యేకంగా అడగటం? వచ్చిన వాళ్ళు వీరు కలిసి పూజ చేస్తారా ఏంటి? అమ్మా, వారు మీతో పాటు రాలేదా వచ్చారా అని అడగటం లేదు. వారు తమరికంటే ముందే వచ్చేశారని చెప్పే ప్రయత్నం చేశాను. నా మాట పూర్తవకముందే మీరు చెప్పదలుచుకున్నది చెప్పేశారు. ఏంటి, కృష్ణప్రియ వచ్చిందా? ఎప్పుడో వచ్చారు. అదిగో అక్కడున్నారు. పంతులు గారు, ఉత్సవ విగ్రహాలు ఎలా ఊరేగితే మాకేంటి? మాకు చెప్పాల్సిన పనేంటి? ఇది అన్నా చెల్లెళ్ళైన బలరామకృష్ణ సుభద్రల గుడి. వారు అలాంటి అన్నా చెల్లెళ్లే. గతంలో వారిద్దరే పీటల మీద కూర్చొని పూజలు చేసేవారు. 12 సంవత్సరాలు దాటేస్తోంది. అందుకే ఈ సంవత్సరం మళ్లీ వారు పీటల మీద కూర్చుంటారేమోనని చెప్పా. 12 25 అది జరిగే పని కాదు. మీరేం రాయబారాలు చేయకండి. మీరెందుకు వచ్చారు? గుడికెందుకు వస్తారని అడగడం ఏంటి దుర్గా? రావచ్చు పోవచ్చండి, కానీ ప్రత్యేకించి ఈ రోజే ఎందుకు వచ్చారు అని. ప్రత్యేకమైన రోజు కాబట్టి రాకుండా ఎలా ఉండా? ఏంటి ప్రత్యేకం? ఏ, మీరేమైనా ప్రత్యేకంగా పిలిచారా? ప్రత్యేకంగా మాట్లాడాలనుకున్నారా? నాకు తెలియకుండా మీరు ప్రత్యేకంగా పూజ కార్యక్రమం చేద్దామనుకున్నారా? అంత నీకు తెలియకుండా చాటుమాటుగా పూజ చేయించాల్సిన అవసరం మాకేముంది దుర్గా? విశేషమైన రోజు కృష్ణాష్టమి. అన్నా చెల్లెళ్ల ఆరాధన ఆనవాయితీ. రాకుండా ఎలా ఉంటారమ్మా? మీకు తెలీదు పంతులు గారు, మీరు మాట్లాడకండి. మీరనే ఆ ఆనవాయితీ మారిపోయి చాలా సంవత్సరాలైంది. దంపతులం మేమే ఆ పూజ జరిపిస్తున్నాం. ఇందాక మీరు అన్నారే, అదే 12 సంవత్సరాలు ఏదో అని. అందుకే రహస్యంగా కలిసి ఆ ఆనవాయితీని మొదలు పెట్టాలనుకుంటున్నట్టున్నారు. మీరు అన్నట్టు కేవలం విశేషమైన రోజే అయితే ఇన్నాళ్ళు రాలేదుగా? కరెక్టే. ఇవాళ మేము ఖచ్చితంగా వస్తామని తెలిసి అందరూ కట్టుకుని దిగారు. అంత చాటుమాటిగా మీ వారిని కలిసి మంతనాలు చేసే అవసరం మాకేం లేదు. అబ్బో, ఎప్పుడు ఎక్కడ దుర్గమ్మ కళ్ళు గప్పి మీరెక్కడ కలవనట్టు మాట్లాడుతున్నారే. మీ సంగతి మాకు తెలీదా ఏంటి?
ఎందుకు దుర్గా నీకు నువ్వే ఏదేదో ఊహించుకుని మాట్లాడటం? ఇవాళ కృష్ణాష్టమని వాళ్ళు కూడా వచ్చుంటారు, వదిలే. కృష్ణాష్టమే రావచ్చు, కానీ మన వచ్చిన సమయానికే వాళ్ళు పిలిచినట్టు రావడం ఏంటా అని. ఎవరు పిలిచారా అని. ఏ తమరేమన్నా వర్తమానాలు పంపారా? దేవుడి కార్యానికి ఎవరి పిలుపు అవసరం లేదు. తులసి, నువ్వేం మాట్లాడకే. వస్తే వచ్చారులే. అన్న పక్కన కూర్చుని పూజ చేయాలనే పిచ్చి పిచ్చి ప్రయత్నాలేవి మొదలు పెట్టకండి. మెదలకుండా చూసి వెళ్ళండి. సత్యవతి, ఆదిత్య ఎక్కడా? తోట దాకా వెళ్ళొస్తానన్నాడమ్మా. పంతులు గారు, ముందు మీరు పూజ కార్యక్రమం ప్రారంభించండి. పదండి. ఏంటి తులసి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటండి అది మాటిచ్చింది, ధైర్యంగా ఉండమన్నారు? అమ్మా, ఇంకా పూజ మొదలవలేదుగా, నువ్వేం టెన్షన్ పడుకో. ఏంటే మీ అత్తయ్య అలా మాట్లాడుతుంది? కొత్తగా అడుగుతున్నావేంటే? ఆవిడెప్పుడు అంతే కదా. గుడికెందుకు వచ్చావంటుందేంటి? మనం ఎందుకు గుడికొచ్చామో పాపం ఆవిడ గారికి తెలియదు కదా. తెలియకపోయినా మీ అమ్మ మావయ్య పూజ చేయిస్తారని బాగానే గెస్ చేసిందే. అనుమానపు మనిషి కదా, అలాంటి విషయాల్లో ఫాస్ట్ గానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటే మరి? ఏం చేయాలో ముందే చెప్పాను కదా. అయినా ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మన ప్లాన్. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. అస్సలు తేడా రావద్దు. ఎవరికి ఏ మాత్రం అనుమానం కూడా రాకూడదు. ఓకేనా? ఓకే. వెళ్ళండి వెళ్ళండి. దుర్గమ్మ, ఊరికే నోరు పారేసుకుంటావా? నేను చేతులతో సమాధానం చెప్తా. ఈసారి రివర్స్ లో తులసి ఉండేలు దెబ్బ కొడుతుంది. నీకు మైండ్ బ్లాక్ అయిపోవాలి. బలరామకృష్ణ సుభద్రల పూజ చేయనివ్వవా? ఎలా చేయనివ్వవో నేను చూస్తాను. ఈ సంవత్సరం మా అమ్మ మామయ్యలతోనే పూజ చేయిస్తాను. ఇంకా నీకు చింతా జితా జితా చింతా 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 చింతా. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీ సిద్ధి వినాయక దేవతాభ్యో నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి.